చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, లేదా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడి దుర్మార్గమైన పరిపాలన జరిగి ఒక రాక్షస పరిపాలన జరిగితే, దాని నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ సంక్షేమాన్ని ఒక మరో ప్రత్యామ్నాయ రూపంలో చూపించడానికి కృషి చేస్తున్న తరుణంలో వాళ్ళు గత 5 సంవత్సరాలు అనేక దుర్మార్గాలు చేసినా, అక్రమ కేసులు పెట్టినా, అక్రమంగా అరెస్ట్ చేసి ఏ కేసులు లేకుండా దుర్మార్గంగా జైల్లో నెట్టేసినా, సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి ఆధారం లేనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులు 53 రోజులు జైల్లో పెట్టినా, ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలకు పోకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని సంక్షేమ పదంలో తీసుకెళ్ళాలి, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి అన్ని విధాలుగా ఆసరాగా ఉండాలి, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, నిరుద్యోగులు, ఈ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళాలని ఒక ఆలోచనతోటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా, రెండవది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే పరిశ్రమ రావాలి. 2014-19 మధ్య అనేక పరిశ్రమలు వచ్చి పరిశ్రమలు స్థాపిస్తే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వాటన్నిటిని ఇంటికి పంపించిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ఉండి పనిచేయాలంటే, పారిశ్రామికవేత్తలు రావాలంటే భయపడుతున్న పరిస్థితి. దాని నుంచి వారందరికీ రక్షణగా ఉండాలి, రాష్ట్రం ఒక శాంతి భద్రతలకి కేరాఫ్గా ఉండాలి, రాష్ట్రంలో ఒక అశాంతి లేదా శాంతి భద్రత లేనటువంటి పరిస్థితి కల్పించకూడదు. పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తలుస్తూ ఆ ఆలోచనతో ఇక్కడ లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేస్తూ పారిశ్రామికవేత్తలని రాష్ట్రానికి తీసుకొచ్చి పారిశ్రామిక అభివృద్ధి చేయాలని తలంపుతూ ఉంటూ అనేక పారిశ్రామికవేత్తలని ముందుకు తీసుకురావాల్సిన క్రమానికి ఒక ముందస్తు చర్యలు, ముందస్తు వ్యూహాల్లో వేస్తున్న పరిస్థితి. మరోపక్క లోకేష్ బాబు గారు అమెరికా వెళ్ళి అనేక మంది పారిశ్రామికవేత్తలని మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టండి, రాష్ట్రానికి మీకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు మేము కల్పిస్తాం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు మీకు ఏం కావాలో అవన్నీ కూడా మేము సమకూరిస్తే ఈ రాష్ట్రంలో పరిశ్రమల్ని ముందుకు తీసుకెళ్ళాలి, మేమందరూ సహకరిస్తామని ఒక పక్క ప్రభుత్వం నుంచి బేషరతుగా వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడానికి ముందుకు వస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఒక పక్క తెలుగుదేశంలో కార్యకర్తలకి కొంత బాధాకరమైనటువంటి పరిస్థితులు. ఎవరైతే మమ్మల్ని అక్రమంగా కేసులు పెట్టారో, ఎవరైతే మమ్మల్ని జైల్లో తోసేశారో, ఎవరైతే కనీసం ఏదైనా ఒక ఉద్యమానికో ధర్నాకో పిలిపిస్తే వెంటనే హౌస్ అరెస్ట్ చేశారో వాళ్ళందరూ ఇవాళ కాళ్ళు ఎగరేసుకున్నారు. అనేక మందిని ఇక్కడ కొట్టడం జరిగింది, రాష్ట్రంలో దుర్మార్గంగా జైళ్ళకి నెట్టేశారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదని బాధ ఒక పక్క కార్యకర్తల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు సముదాయించాల్సిన పరిస్థితి, లా అండ్ ఆర్డర్ని చూడాల్సిన పరిస్థితి, గత పరిపాలన పోకడలు, వారి యొక్క రాజకీయ హింస, వారి యొక్క దుర్మార్గ వైఖరులు కనపడకుండా రాష్ట్రాన్ని సజావుగా పరిపాలన చేయాలంటే తలంపుతో పరిపాలన చేస్తుంటే తగుదనమ్మంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అధికారులకు తాకీదులు ఇస్తూ, అధికారులను బ్లాక్మెయిల్ చేస్తూ, జాగ్రత్త మీరేదన్నా చేస్తే మిమ్మల్ని రేపు రిటైర్ అయిన తర్వాత కూడా కోర్టులకు ఇడుస్తాం మా ప్రభుత్వం వస్తుందని. జగన్మోహన్ రెడ్డి కలలు కనగాకు. నీ రాక్షస పరిపాలనకి చరమగీతం పడిన రాష్ట్ర ప్రజలు తిరిగి నీకు ఈ రాష్ట్రంలో రాజకీయంగా లేదా ముఖ్యమంత్రిగా నీ పార్టీ అధికారంలోకి వచ్చేది ఉండదు, నువ్వు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉండదు. నీ భ్రమలు, నీ కలలు కానీ మిగిలిపోతాయి. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు తగ్గించుకుంటే చాలా మంచిది. నువ్వు బెదిరిస్తున్నావు, ఏదో సామాజిక స్పృహ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నీ ఒంటికి తగింది కాదు. సామాజిక స్పృహ అంటే ఏదో తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి సామాజిక స్పృహ గురించి మాట్లాడుతున్నాడు. సామాజిక స్పృహతో సోషల్ మీడియాలో మాట్లాడితే అరెస్టులు చేస్తారంట. రవీందర్ రెడ్డి అనేటువంటి పనికి మాలిన గాడిద గుడికి ఏం మాట్లాడాడు ఒకసారి ఆలోచించవు. ఆఖరికి నీ తల్లి గురించి కూడా అసహ్యంగా మాట్లాడాడు. నీకు సిగ్గుంటే వాడి మీద చర్యలు తీసుకుంటుంటే ఈ ప్రభుత్వం నువ్వు చేయలేని పని చంద్రబాబు నాయుడు గారు చేస్తే, అరెస్ట్ చేస్తే నువ్వు బెదిరిస్తూ పోలీస్ ఆఫీసర్లను బెదిరిస్తున్నావు, లేదా నిన్ను నువ్వు రక్షించుకుంటానికి పోలీస్ ఆఫీసర్లను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు. రేపు అధికారంలోకి వస్తావు, ఏంది నీ బొంద నువ్వు అధికారంలోకి వచ్చేది? జనం నిన్ను చీకొట్టారు, 151 నుంచి 11కి దించితే ఇంకా నీకు భ్రమల్లో ఉన్నావు, నువ్వు బెదిరించాలని చూస్తున్నావు. ఎక్కువ మాట్లాడితే నిన్ను ముందు బొక్కలకు దోసే పరిస్థితి త్వరలో వస్తుంది. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వేదో బెదిరిస్తున్నావు, నా బెదిరింపులకు భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు నిన్ను నీ జేజమ్మలు చూసి కాదు భయపడుతుంది. రాష్ట్రాన్ని అధోగతి పాల్పట్టించకూడదు, రాష్ట్రానికి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి. నీ హయాంలో విచ్చలవిడిగా దుర్మార్గంగా కుక్కలు చింపి నిస్తర్లాగా తయారైంది రాష్ట్రం.
అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, లా అండ్ ఆర్డర్ లేదు. దీన్ని కాపాడాలనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకోసం ఓపిక పెట్టున్నారు. అంతేగాని తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలేది లేదు. దానికి పకడ్బందీగా చట్ట ప్రకారం ప్రతి ఒక్కడు కూడా జైలుకు పోవాల్సిన పరిస్థితి ఉంది. అది మొదలవుతుంది కూడా, మీరు చూస్తున్నారు. బోరుగడ్డ అనిల్ వాడు ఇష్టానుసారంగా మాట్లాడాడు, ఎమ్మెల్యేలను బెదిరిస్తా మాట్లాడాడు, తేలుస్తా అన్నాడు, చంపుతా అన్నాడు. బోరుగడ్డకి ఏం గతి పట్టిందో చూడండి. రవీందర్ రెడ్డిని ఒక ఎస్పీ కారణవేదంగా వదిలేస్తే ఎస్పీ వెంటనే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఎప్పుడు మాట్లాడాలి? ఇప్పుడు చెబుతున్నాం, నువ్వు బెదిరించాలనుకుంటున్నావు, నువ్వు బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావు. అధికారుల్ని 5 సంవత్సరాలతో అధికారంలోకి వస్తాడంట, కోర్టుల ద్వారా ఇస్తాడు. ఛాలెంజ్, నువ్వేం చేసుకున్నావు చెయ్యి. ఈ రాష్ట్రంలో నీవుని కూడా జైల్లో పెట్టే పరిస్థితి త్వరలో రాకపోతే చూద్దాం. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మీద ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నాడు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకపోతే దుర్మార్గం జరిగిపోతుంటే పారిశ్రామికవేత్తలు రారు, రాష్ట్రం అభివృద్ధి చెందలేదు. నువ్వేం చేస్తున్నావు? ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఉండాలి, ఏదో ఒక నెపంతో ఒక దుష్ప్రచారం చేయాలి, లేదా ఒకవేళ అరెస్టులు అలాంటివి కొనసాగిస్తే మళ్ళీ అరెస్టులు చేస్తున్నావు చెబుతున్నావు. సామాజిక స్పృహ అంట. సోషల్ మీడియాలో నీ మనుషులు ఏం మాట్లాడుతున్నారు? మీ చెల్లెళ్ళ మీద ఏం మాట్లాడారు? మీ అమ్మ గురించి ఏం మాట్లాడారు? తెలుగుదేశం పార్టీ అధినాయకుడి గురించి ఏం మాట్లాడారు? ఇవన్నిటికీ ఓపికతో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జాగ్రత్త గమనిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు జరిగిన అంశాల మీద మాట్లాడి దాన్ని చెలవల పాలన చేస్తున్నారు. ఎస్, ఆయన మాట్లాడాడు. బాబు గారు అయితే సంయమనం పాటిస్తున్నారు, బాబు గారు అయితే లా అండ్ ఆర్డర్ని జాగ్రత్తగా చూడాలనుకుంటున్నారు. కార్యకర్తల్లో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నా కూడా మీ దుర్మార్గ చర్యల్ని ఇంకా తుదముట్టించడానికి బాబు గారు చర్యలు తీసుకోలేదనేటువంటి బాధ ఉన్నా బాబు గారు ఇవన్నీ పక్కన పెట్టి పార్టీ కార్యక్రమాలు కాదు, రాష్ట్రాన్ని బాగుపరచుకోవాలంటే తలంపుతో ఓపిక పెట్టి ఉంటే దానికి పవన్ కళ్యాణ్ జరిగిన సంఘటనల మీద మాట్లాడితే దాన్ని చెలవలు పలవలు చేసి విజయసాయిరెడ్డి ఒక అనామకుడు, ఏం మాట్లాడో తెలీదు, ఏం చేయాలో తెలియదు. ఆయన అంటాడు మందకృష్ణ మాదిగా ఆయనకున్నటువంటి ఆలోచనతో ఏదో మాట్లాడితే మందకృష్ణను కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించారు. అంటే పుల్లలు పెట్టే బిజినెస్. రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా విజ్ఞతతో మాట్లాడాలి, ఒక స్టేట్మెంట్షిప్ ఉండాలి, ఏం అవసరం అది మాట్లాడాలి. ఇళ్లలోనో లేదా ట్యాపుల కాడో కుళాయిల దగ్గర మాట్లాడే భాష మాట్లాడదు విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు. మీ భ్రమలన్నీ కూడా కలలుగానే మిగిలిపోతాయి. ఈ రాష్ట్రానికి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా కూడా ఈ రాష్ట్రంలో పోతుంది. నువ్వు బెదిరిస్తే బెదిరేవాడేవాడు లేడు. చంద్రబాబు నాయుడు గారు ఏందో, చంద్రబాబు నాయుడు పరిపాలన ఏంటో, చంద్రబాబు ఆలోచన ఏందో త్వరలో తెలుస్తుంది. మొదలైంది. ఒక్కొక్కరిని తోలు తీసే క్రమం స్టార్ట్ అవుతుంది. కాకపోతే చట్ట ప్రకారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి అన్యాయం జరగదు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అప్పుడు రాజకీయ నాయకులు కానీ అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని రంపాన్ని పెట్టారో, జైల్లో పెట్టారో, అక్రమ కేసులు బనాయించారో వాళ్ళందరికీ ఏ అధికారులైనా దుర్మార్గంగా ఎవరిచ్చారో రాజ్యాంగబద్ధంగా కాకుండా చట్ట వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తించి తెలుగుదేశం పార్టీ నాయకులు జైల్లో పెట్టారో, తెలుగుదేశం కార్యకర్తలని హింస పెట్టారో వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి. బాబు గారు సమన్వయంగా చేస్తారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి దుందుడుగ్గా ప్రవర్తించి అటెండ్ చేసి రాష్ట్రాన్ని అబాసుపాలు పట్టించిన అది ఉండదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలో అది చేస్తారు. చట్టాన్ని కాపాడుతూ దుర్మార్గులకి తోలు తీసేది మాత్రం ఈ రాష్ట్రంలో ఉంటుంది. 5 సంవత్సరాల్లో ఎప్పుడు ఏం చేయాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. పరిపాలనని గాడిలో ఎక్కించాలని, పరిపాలన సజావుగా చేయాలని, పరిపాలన సంక్షేమం వైపు తీసుకురావాలని, పరిపాలన ప్రజలకి అండదండలుగా ఉండాలని చూస్తున్నాం తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టుగా లేదు. నువ్వు ఆఖరికి ఋషికొండలో 500 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసావు. ఋషికొండ బీచ్ని అక్కడ ఉన్న విద్యార్థులకు అన్యాయం జరిగింది. అక్కడ ఉండే బస్ షెల్టర్లను తీసేసావు, అక్కడ ఉన్నటువంటి వసతులను కల్పించావు. ఈరోజు కూడా బ్లూ ఫ్లాగ్ ఐడెంటిటీ ఉన్న బీచ్కి జనం రావడానికి వీలు లేకుండా క్లోజ్ చేశాడు సౌత్ పార్ట్ని. ఆయన ఒక రాజరికంలాగా, రాజరిక వ్యవస్థలాగా జీవితకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడని 500 కోట్లు పెడితే అది ఈరోజు ₹1 కూడా పనికి వచ్చేది లేదు. హోటల్కి ఇవ్వాలని లేదు, ఏదైనా ఫంక్షన్ హాల్కి ఇవ్వాలంటే లేదు, ఏమి చేయడానికి దిక్కుదోచిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. నీ చేసినటువంటి పిచ్చి చేష్టల కారణంగా. తగుదనమ్మంటూ నువ్వు ప్రెస్ మీడియా ముందుకు వచ్చి నీ పిచ్చి కోతలు గీయటం మానేసుకో. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉండి ఏం మాట్లాడో తెలియదు. నీవు నిన్న ఆఫీసర్లని, అధికారులని ఎట్లా రాజరంపని పెట్టావో, ఎంత భయభ్రాంతులకు గురి చేసావో, ఒక చీఫ్ సెక్రటరీని నీ ఇష్టానుసారంగా మార్చేసే నిమిషాల్లో
ఒక ఎండిఓ స్థాయి అధికారిగా ట్రాన్స్ఫర్ చేసావు. నువ్వు అధికారుల గురించి మాట్లాడేది అంటే నువ్వు బెదిరిస్తే అధికారులు బెదిరిపోయి నీ 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 పరిపాలన కొనసాగించాలనా? అంటే చంద్రబాబు నాయుడు గారికి లేదా తెలుగుదేశం పార్టీకి సహకరించకుండా ఉండి నువ్వు బెదిరిస్తే బెదిరిపోతారా? చట్ట ప్రకారం పనిచేయడానికి బాబు గారు అవకాశాలు ఇస్తున్నారు. ఎవరైతే అధికారులు చట్ట ప్రకారంగా నడవరో, ఎవరైతే లా అండ్ ఆర్డర్ని కొనసాగించరో, ఎవరైతే రాజ్యాంగబద్ధంగా వ్యవహరించరో అంతకు రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా చర్యలు ఉంటాయి. అధికారులతో పాటు నీ ప్రభుత్వంలో ఉన్న నీ రాజకీయ నాయకులు, నీ పార్టీ నాయకులు ఎవరైతే దుర్మార్గం ప్రవర్తించే వాళ్ళందరికీ కూడా తగు చర్యలు తీసుకోబోతుంది ఈ ప్రభుత్వం. దానికి ఎటువంటి మినహాయింపు లేదు. నువ్వు బెదిరిస్తే బెదిరిపారు. ఇప్పటికైనా ఇంగిత జ్ఞానం తెలుసుకో, నీ రోల్ అంటే తెలుసుకో. కనీసం అసెంబ్లీలకు వచ్చి జనం ఎదుర్కొన్న సమస్యలు ఉంటే వై మాట్లాడు. నేను సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడుతున్నారు? సోషల్ మీడియా నీ మనుషులే మాట్లాడుతున్నారు. నీ మనుషులు ఆఖరికి మీ అమ్మ గురించి మాట్లాడితే దాని గురించి ఖండించలేక నువ్వెక్కడో ఏదో విషయాలకు లోనై ఎవరో నిన్ను భయపెడుతున్నారు లాగుంది. అది నీ కుటుంబంలో కావచ్చు, బయట కావచ్చు. దానికోసం రవీంద్ర రెడ్డి అంటే వ్యక్తులను అరెస్ట్ చేస్తే నువ్వు మాట్లాడతావా? సోషల్ మీడియాలో సామాజిక స్పృహదే. నీకు చెల్లెలు లేకపోతే నేను మాట్లాడటం నాకు ఇష్టం లేదు. దయచేసి నేను కూడా ఐ డోంట్ వాంట్ టు ఎంటర్ ఇన్ టు సచ్ డర్టీ ఆర్ నాస్టిక్ టాక్స్. వాడెవడో దరిద్రుడు మాట్లాడితే ఆ అమ్మ ఆమె ఎవరికి పుట్టిందని అలాంటి గాడిద కొడుకుని అరెస్ట్ చేస్తే సోషల్ మీడియాలో అది సామాజిక ప్రభుత్వం మాట్లాడాడా? రవీంద్ర రెడ్డిని కూడా సామాజిక ప్రభుత్వం మాట్లాడాడా? ఇక ఉద్యోగం బుద్ధి ఉందా? లేదా పదవి పోయిందని పిచ్చెక్కిందా? పిచ్చి చేష్టలు, పిచ్చి ప్రలాపాలు అనుకొని జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. ఇవాళ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని హర్షిస్తున్నారు. చెప్పిన ఎన్నికల ప్రణాళిక ప్రకారం ఎన్నికలు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నాం. నువ్వు 10 లక్షల కోట్ల రూపాయల పైచీలు కప్పులు చేసి పట్టి వాటిని పరిశీలన తీసుకుంటూనే, ప్రజలకు కావాల్సిన వసతులు కల్పిస్తూనే ఎన్నికలు ఇచ్చిన హామీలు, పెన్షన్ 4,000 ఇచ్చాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, అన్న క్యాంటీన్లు నెలకొల్పుతున్నాం. ఇవన్నీ చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఏం చేయాలో హామీల్ని అమలుపరచడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించుకుంటూ చేస్తుంటే అన్న క్యాంటీన్లు లేవు, లేదా పెన్షన్లు అంటావు, ఇంకా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటావు. అంటే ఒకేసారి మంత్రంలాగా వచ్చేస్తే అసలు నువ్వు 3-5 ఏళ్ళు పట్టింది నువ్వు ఇస్తానన్న 1000 రూపాయలు పెన్షన్ పెట్టడానికి. మేము నెక్స్ట్ డే ప్రభుత్వం వచ్చిన నెక్స్ట్ డే 1000 రూపాయలు పెంచాం. 3 నెలలకు ఇస్తున్న 3,000 రూపాయలు పెంచి 7,000 రూపాయలు ఇచ్చినట్టు ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. 3 సిలిండర్లు ఇస్తున్నాం ఉచితంగా సంవత్సరానికి మహిళలకి. అన్న క్యాంటీన్లు నువ్వు తీసేస్తే అన్న క్యాంటీన్లు ఇస్తున్నాం. ఇంకేం కావాలి? ఇంకా మిగిలిన ప్రతి పథకాన్ని కూడా 1 by 1 చేసేటువంటి పరిస్థితి ఉంది. మీరైతే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం అవసరం. ఇవాళ మీరు మాట్లాడే మాటలు, మీరు బెదిరించే అధికారులు బెదిరిస్తున్నారు. అంటే అధికారులు తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తే కేసులు వేస్తావా? కమాని ఏ ప్రైవేట్ కేసు వేస్తావో, ఏ కోర్టులకు లాగుతావో, ఎవరిని బెదిరిస్తావో, అంటే రిటైర్ అయిన తర్వాత కూడా నువ్వు ఇది చేస్తానంటున్నావు. కాబట్టి నువ్వు ప్రభుత్వాన్ని బెదిరించాలనుకుంటున్నావు. నీ మీద కూడా నేనైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాల మీద ఎంక్వైరీ చేసి అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఈరోజు రాష్ట్రంలో ఉందని కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎవడు భయపడ్డు, ఎవడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకైతే ఒక హామీ ఇస్తున్నాం, మీరెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరూ కూడా చట్ట ప్రకారం ప్రతి ఒక్కరి మీద చర్యలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఆచి తూచి ఏం చేస్తే ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు మంచి ఉంటుందో ఆలోచనల ప్రకారం పోతున్నారు. మరొకసారి తెలియజేస్తూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్తాం. ఇవాళ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నాం. ప్రతి తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా చేరిన వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరిగితే ఆ భీమాన్ని కూడా గతంలో 2 లక్షలు ఉంటే దాన్ని 5 లక్షల రూపాయలకి పెంచి కార్యకర్తలకి ఎవరైతే సభ్యులుగా ఉంటారో వాళ్ళకి అన్యాయం జరిగితే, ప్రమాదం జరిగితే